తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసిన రామాయణం శ్రీరామావతారం. దానికి సంక్షిప్త తెలుగు సేత నా ఈ కంబ రామాయణం. వీరుడా, ఎవరు నీవు అని ప్రశ్నించింది సీతమ్మ. అమ్మ మాట వినగానే తలపైన 2 చేతులు ఉంచుకొని నమస్కరించి, అమ్మా, రామచంద్రునికి నీతో ఎడబాటు కలిగిన తరువాత ఆయన వానరరాజైన సుగ్రీవునితో స్నేహము చేసినాడు. సుగ్రీవుడు సూర్యుని పుత్రుడు. వాలి సుగ్రీవుని అన్న. రాక్షసరాజైన రావణుని తన తోకతో పట్టి చుట్టి 8 దిక్కులా నేలకేసి కొట్టినవాడు. ఆయన మేరు పర్వతమును బంతిలాగా ఎత్తి ఆటలాడగల బలసంపన్నుడు. అంతటి వాలిని ఒకే ఒక్క బాణముతో నేలకూల్చి అతను పాలించు వానరరాజ్యమునకు సుగ్రీవుణ్ణి పట్టాభిషిక్తుని చేసినవాడు రామచంద్రుడు. ఆ సుగ్రీవునకు అత్యంత విశ్వాసపాత్రుడైన సేవకుడను. నేను ఆయన మంత్రివర్గంలో ఒకడిని. నా పేరు హనుమంతుడు. నేను వాయుదేవుని పుత్రుడను. 1000 కోట్ల వానర సైన్యము నేడు రామచంద్రుని అదుపాజ్ఞలలో ఉన్నది. ఒక్కొక్క యోధుడు ఆకాశమంత ఎత్తైనవాడు. వారు ఒక్క అంగలో సముద్రాలను దాటగల సమర్థులు. రామచంద్రుడి ముఖ కవళికలను అనుసరించి ఆయన మనసు తెలుసుకుని ఆయన ఆజ్ఞలను అమలు చేయగల అఖండ శక్తి సామర్థ్యములు కలవారు. నిన్ను వెదకడానికి కోటానుకోట్ల వానర సైన్యం నలుదిక్కులకు పంపబడింది. 7 సముద్రాలు లంఘించి వాటి మధ్యలోని ద్వీపములను జల్లెడబట్టి వెతుకగల వానర వీరులు ఈపాటికి అన్ని దిక్కులను శోధించి సుగ్రీవుని వద్దకు చేరుకొని ఉంటారు. అంగదుడని వాలి కొడుకు, ఆయన నాయకత్వాన మేము దక్షిణ దిక్కునకు వచ్చినాము. అమ్మా, నీకు గుర్తున్నదా? నీ చీరచెంగు చింపి కొన్ని నగలు మూటగట్టి నీవు కిందకు విసిరివేసినావు. ఆ నగల మూట మా మధ్యలో పడినది. తనతో రాముడికి మైత్రి కుదిరిన వెంటనే సుగ్రీవుడు ఆ నగల మూట రామయ్యకు చూపినాడు. తల్లి, నీవు నగల మూట విసరడం మంచిదే అయినది. ఆ నగలే నీ మంగళసూత్రాన్ని కాపాడాయి తల్లి. ఆ నగలను చూడగానే రామయ్యలో కలిగిన భావోద్వేగాలను వర్ణించగల భాష నాకు లేదమ్మా. ఈ రోజుకు ఇంకా రామయ్య ప్రాణంతో ఉన్నాడంటే కారణం ఆ నగలే. ఎల్లప్పుడూ వాటినే చూస్తూ ఉంటాడాయన అని పలికిన హనుమ పలుకులకు రామయ్య స్థితి తలచుకొని తల్లడిల్లిపోయింది సీతమ్మ. సదా శోకంతో తడిసిపోయే తల్లి శరీరం ఆనందమో బాధ కలగలిసిన భావంతో కారిన కన్నీటితో తడిసిపోయింది. హనుమయ్య మాట్లాడిన మాటలు విని కారే కన్నీటిని తుడుచుకుంటూ, నా రాముడు ఎలా ఉంటాడో చెప్పగలవా అని ప్రశ్నించింది జానకీదేవి. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.